కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 900 రోజులు దాటినా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు కేటీఆర్. మల్కాజ్గిరి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన గ్యారంటీ కార్డుల పేరుతో విద్యార్థులు, మహిళలు, రైతులను మోసం చేశారన్నారు. 4000 పెన్షన్ ఇస్తాం, 100 రోజుల్లోనే తులం బంగారం ఇస్తాం, విద్యార్థులకి 5 లక్షల భరోసా కార్డు ఇస్తాం, 100 రోజుల్లోనే రైతులకు రైతు భరోసా ఇస్తాం, 100 రోజుల్లోనే అన్నీ అయిపోతాయి. ఆ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఇప్పుడు, బట్టి విక్రమార్క గారు. ఆయన అయితే ఏం చెప్పిండు, ఈ కార్డు చాలా విలువైన కార్డు, దీన్ని భద్రంగా పెట్టుకోండి, దాచిపెట్టుకోండి, 100 రోజులు పట్టుకోండి, తర్వాత మా నాయకులు, మా కార్యకర్తలు వచ్చి మీకు ఒక్కొక్కరికి చెప్పిన ప్రతి హామీ 100 రోజుల్లోనే చేసే బాధ్యత మాది అని చెప్పి ఆ రోజు ఛాతీ గుద్దుకొని మరీ చెప్పినారు. మరి అడిగినాం మనం, అయ్యా విక్రమార్క గారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు, అయ్యా కాంగ్రెస్ నాయకులారా, 100 రోజులు కాదు 900 రోజులు అయింది స్వామి, ఏమైంది మరి మీరిచ్చిన హామీలేవి